independent variable. So equations having two or more dependent variables with respect to only one independent variable is nothing but simultaneous linear differential equations. అర్థమైందండి. సో ఇక్కడ టూ డిపెండెంట్ వేరియబుల్స్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఈక్వేషన్స్ హ్యావింగ్ టూ ఆర్ మోర్ డిపెండెంట్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ simultaneous linear differential equation. So how to solve this simultaneous linear differential equation? On two equations ఇచ్చారు. Suppose 2x plus 3y equals to 6, x minus y equals to 8. ఇలా టూ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు నేను సాల్వ్ చేయమంటే బేసిక్ లెవెల్లో ఎలా సాల్వ్ చేస్తాం మనం? దీన్ని x ని కానీ y ని కానీ ఎలిమినేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఎలిమినేట్ చేయాలంటే సపోజ్ y ని ఎలిమినేట్ చేయాలంటే దీన్ని 3 తో మల్టిప్లై చేయాలి, దీన్ని 1 తో మల్టిప్లై చేయాలి. సపోజ్ x ని ఎలిమినేట్ చేయాలంటే దీన్ని 2 తో మల్టిప్లై చేయాలి, దీన్ని 1 తో మల్టిప్లై చేసి ఏదో ఒక వేరియబుల్ ని ఎలిమినేట్ చేసుకుని ఇంకో వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ వేరియబుల్ తీసుకొని ఏదో ఒక ఈక్వేషన్ లో పెడితే మనకి సెకండ్ వేరియబుల్ అనేది వస్తారా సాల్వ్ చేస్తాం టూ ఈక్వేషన్స్. అవునా కదా, దీన్నే ఎలిమినేషన్ మెథడ్. సో జస్ట్ మనకి ఇక్కడ సిలబస్ లో ఓన్లీ ఎలిమినేషన్ మెథడ్ టు సాల్వ్ ద simultaneous linear differential equations. సో ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసుకుని simultaneous linear differential equation అంటే ఎలా సాల్వ్ చేస్తామనే టాపిక్ మనకి సిలబస్ లో ఇచ్చారు. మన సెకండ్ ఇయర్ simultaneous linear differential equation అంటే ఏంటో అర్థమైందండి మీకు?